హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వైజాగ్ నుంచి భద్రాచలం నుంచి పాపికొండలు టూర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే మేము పాపికొండలు బోట్ పాయింట్కి అయితే వచ్చేసాము. బోట్ పాయింట్ వ్యూ ఒకసారి చూడండి, ఓకేనా? అయితే ఇక్కడ మనం బోట్కి ఒక టికెట్ తీసుకోవాలి. టికెట్ అయితే ఇదిగోండి తీసుకున్నాము. ఓకే, మనకి సాయి గాయత్రి బోట్ అనేది ఇచ్చారు. ఓకే, బోట్ అయితే ఇదిగోండి, బోట్ దగ్గరికి వచ్చాను. బోట్ చూడండి, మనం బోట్ పైకి వెళ్ళిపోదామా? పైన చూస్తే ఇగో ఇలా ఉంది ఈ బోటు పైన. ఓకే, పైకి రాగానే సేఫ్టీ కోసం కొంచెం చెప్పి మనకి సేఫ్టీ జాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ సేఫ్టీ జాకెట్ని చూస్తే మనం అస్సలు వేసుకోలేము, ఎవ్వరమే వేసుకోలేము. కాకపోతే తప్పదుగా వేసుకోవాలి ఒక 5 minutes. ఇంకా చూడండి, మన బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగో మన బోట్ స్టార్ట్ అవుతుంది చూడండి. చూసారుగా మన బోట్ అయితే మూవ్ అవుతుంది. అయితే ఈ టూర్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత ఈ టూర్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది లాస్ట్లో చెప్తాను, ఓకే? ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, ఏసై చాపచోర్సై నావబార్సై వాలుగా, చుక్కానే చూపుగా, బ్రతుకు తెరువు ఎదురీతేగా. ఉప్పొంగిరి గోదావరి, ఊగిందిరి చేలువరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం, చిక్కు 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 బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గుడు
విధంగా కలుపుతాడు అనమాట. ఎంకరేజ్ చేయండి సార్, గట్టిగా చెప్పండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను పట్టుకోండి. ఎలా ఉంది వీడియో? బాగుందిగా? ఒకసారి కామెంట్ చేయండి మీకేమనిపించిందో ఏంటో. ఇంకా విషయానికి వస్తే నేను వైజాగ్ నుంచి భద్రాచలం వరకు బస్సుకు వచ్చాను. ఇక్కడ నుంచి టికెట్ తీసుకున్నాను. ఈ టికెట్లో వాళ్ళే టిఫిన్ అండ్ లంచ్ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. రిటర్న్ మళ్ళీ మనం భద్రాచలంలో దించేస్తారు. అక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని పర్ణశాల అది అన్నీ చూసుకొని నేను రిటర్న్ మళ్ళీ వైజాగ్కి వెళ్ళిపోవడం జరిగింది. బస్కే వెళ్ళాను. అయితే ఈ టూర్ మొత్తానికి ఒక 2600 అయితే మనకు ఖర్చు అయ్యింది. తర్వాత నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్తో రండి. ఎక్కువగా ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఇలా ఫ్రెండ్స్తో రండి. లేదంటే ఫ్యామిలీ మొత్తం అయినా రండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. 1 డే అండ్ మన శ్రీరాముల వారి దర్శనం అంతా సూపర్గా ఉంటుంది. ఓకే, అయితే మీకైతే ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, జై శ్రీరామ్. ఉంటానైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, బాయ్.